అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 శ్లోకాలు నేర్చుకుందాం కదండి. ఈరోజు 15వ శ్లోకాన్ని నేర్చుకుందాం. శ్రీమాత్రే నమః. అయితే ఈ శ్లోకం దగ్గర కొంచెం మనం చెప్పుకోవాల్సింది లక్ష్యరోమలతాధారతాసమున్నేయ మధ్యమ ఒకటే నామం అవుతుంది. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ అంటే 16 అక్షరాల నామమైనా కూడా మనము ఎక్కడో ఒక చోట కొంచెం ఆగినట్టుగా ఆగి చదువుతాం, పూర్తిగా ఆగకుండా. అది లక్ష్యరోమలతాధార తాసమున్నేయ మధ్యమ అని చదవకూడదు. పోనీ లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ అని చదివితే అక్కడ 9 అక్షరాలు, ఇక్కడ 7 అక్షరాలు అవుతుంది. అనుష్టుప్ ఛందస్సు కాబట్టి 8 అక్షరాల నియమం ఉంటుంది. ఈ విషయం గురించి గురువుగారిని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, అసలు నామము లక్ష్యరోమలతాధార సమున్నేయ సుమధ్యమా. ఇప్పుడు చూడండి, లక్ష్యరోమలతాధార సమున్నేయ సుమధ్యమా. లక్ష్యరోమలతాధార సమున్నేయ సుమధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. ఓం లక్ష్యరోమలతాధార సమున్నేయ సుమధ్యమాయై నమః అని చాంటింగ్ చేస్తాం. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్లో వీక్గా ఉంటారు. సైన్స్ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నవాళ్ళు, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజికల్ సైన్సెస్ కానివ్వండి, ఎక్కువగా అయితే బయాలజికల్ సైన్సెస్, ఆ సైన్స్ సబ్జెక్ట్లో ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని సోమ గురువారాలలో ప్రతిరోజు ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు కనుక చదువుకుంటే మనకి మనలో సైన్స్ మీద అభిరుచిని కలిగింపచేసి దాంట్లో తిరుగులేని పాండిత్యాన్ని, తిరుగులేని విజయాన్ని అందిస్తుంది ఈ మంత్రం. లెక్కలు, గణితం అంటే మ్యాథమెటిక్స్, దాంట్లో ఎవరైనా కొంచెం కష్టపడుతూ ఉంటే దానికి ఏం చేయాలి అంటే ప్రతి శనివారం కూడా రాత్రిపూట 108 సార్లు చాంటింగ్ చేసి పడుకోవాలి. దానివల్ల మనలో గణితం మీద ఉన్నటువంటి నిరాసక్తత, కష్టము అన్నది పోయి అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అలా చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రతిరోజు కూడా చాంటింగ్ చేస్తే సత్సంతానం కలుగుతుంది. డెలివరీ కూడా ఫ్రీగా అంటే ఈజీగా, సులభంగా అవుతుంది. ఓం స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయై నమః. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ 2వ పాదాన్ని నిత్యము పారాయణం చేయడం వల్ల, ప్రతినిత్యము పారాయణం చేయడం వల్ల తట్టుకోలేనంత దుఃఖం ఏదన్నా ఉంటే అది పోతుంది. అలాగే తట్టుకోలేని దుఃఖము, తట్టుకోలేని తీవ్రమైనటువంటి అనారోగ్యము వస్తే కనుక సూర్యునికి ఎదురుగా నిలబడి, నిలబడలేకపోతే కూర్చుని 108 సార్లు, అది కూడా ఎప్పుడు ఉదయం 8 గంటల లోపు, ఉదయం 8 గంటల లోపే 1000 సార్లు జపం అయిపోవాలి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సీజనల్గా వచ్చేటటువంటి కొన్ని రుగ్మతలు ఉంటాయి కదా, వ్యాధులు, అవి పోవాలి అంటే ప్రతిరోజు 8 సార్లు చాలు. ప్రతిరోజు కూడా ఆ సీజన్ అంతా కూడా కేవలం 8 సార్లు ఈ నామాన్ని జపం చేసుకుంటే అవన్నీ కూడా మనకి పోతాయి అన్నమాట.